2 months తర్వాత ఫస్ట్ డే కాలేజ్కి వెళ్తే ఎట్లుంటుందో ఓకే వీడు చూపెట్టబోతున్నాడు, నేను చెప్పబోతున్నా. సో మీరు చూసి ఫస్ట్ డే కాలేజ్ పోతున్నా, డే స్కాలర్ లెక్క. అసలు హాస్టల్ ఉండటం సడన్గా డే స్కాలర్ ట్విస్ట్. సో ఈరోజు చూడాలి అసలు పోయే వరకు నాకు ఏం అర్థం అట్లా కాలేజ్ లోపల పోతున్నా లేదా చూద్దాం. ఇంకొకరు రాలి, ఎవరన్నా వస్తే క్లాస్కి వెళ్ళాలి, లేకపోతే బయటకు వెళ్ళిపోదామని చూస్తున్నాం. అందుకే ఇట్లా బెంచ్ మీద కూర్చొని ఉన్నాం. వీడు అసలు కాలేజ్కి ఎప్పుడు పోనట్టే, కాలేజ్కి వెళ్ళకపోతే ఇక అట్లే నాకు అన్నట్టు. మరి ఎందుకు తయారవ్వాలి పొద్దున్న ఎందుకు పోవాలి, ఎందుకు రెడీ అవ్వాలి, పోదామని ఉంటేనే కదా పోయేది. మళ్ళీ నాకు పోవద్దు అయితే అవన్నీ. ఫస్ట్ డే కాలేజ్ పోతే టాపర్స్ అనుకుంటారు, వాళ్ళు క్లాస్లోకి ఎంటర్ అవుతున్నావు ఉన్నారా? 2 hours అయితే బయటకు వచ్చేసినాం. కొంచెం బాగా ఇబ్బంది అయ్యింది. ఓవర్ కొడుతున్నాయి ఆ క్లాస్లో అయితే మొత్తం. వీడు 3 సంవత్సరాలు డీటెయిన్ క్యాండిడేట్. ఇవాళ ఎందుకు వచ్చినాడు కాలేజీకి? ఫస్ట్ డే మళ్ళీ 2 నెలల తర్వాత, మళ్ళీ రేపటి నుంచి రావు రెగ్యులర్. కానీ 2 నెలల తర్వాత క్లాస్కి ఓవర్ రాడనుకున్నా కానీ బాగా మంది వచ్చి అందరి జర తెలివి కొట్టింది నాలక అట్లా. ఇగో మన దోస్తులకి ఎప్పుడు రమ్మని కాలేజ్కి, ఇగో ఫస్ట్ డే రావచ్చి చదువుకో. అరే చదువుకే నాలక బాగుపడాలి. ఫస్ట్ డే 2 నెలల తర్వాత కాలేజ్, ఫస్ట్ డే ఫస్ట్ బెంచ్ ఎట్లుంటది మరి? ఒక్క నిమిషం ఒకసారి నీ అటెండెన్స్ పర్సెంటేజ్ చెప్పు లాస్ట్ ఇయర్. సరే పోనీ 3 yearsలో ఎన్నిసార్లు కండోనేషన్ కట్టినా చెప్పు. చాలు ఊకుంటారా? ఊకుంటా. ఓకే, కొత్తగా ఉంది 2 నెలల తర్వాత కాలేజ్కి వస్తే. ప్రతి ఒక్కడు అరే ఇవన్నీ తాళాలేసి ఉన్నాయి రూమ్లు. చంప్లీలా? ఓకే, మొత్తం తాళం వేసింది. ఏ బ్లాక్లో? వీడేంటంటే స్కూల్ 10th క్లాస్ అయిపోయి ఎడ్యుకేషన్ అయిపోయి ఇంత జాబులు చేసి ఏదో సాధించి ఒక్కసారి స్కూల్కి వెళ్ళి అంకుల్ వాళ్ళు ఈడ నేను కూర్చుని ఇది మా స్కూల్, ఇది నా బెంచ్ అని చెప్పుకుంటారు. వీడు 2 నెలల తర్వాత కాలేజ్ పోయి అట్లా చేస్తుండ్రు. ఫస్ట్ విజిట్ చేయాలి మనం. ఫస్ట్ టైం ఫస్ట్ బెంచ్లో కూర్చుంది. బాగుంది ఫీల్. బాగాలే ఏదో సాధించిన అనిపిస్తుంది కానీ ఏం చేస్తలేదు. పెన్ను లేదు, బుక్ తీసుకున్నా పెన్ను లేదు, మేడంతో పెన్ను లేపేసిన. 10th క్లాస్ బుక్ నాది ఇంకా వాడుకున్నాను. అట్లుంటుంది నాకు చదువు మీద డెడికేషన్. అంటే చిన్నప్పుడు నువ్వు ఫస్ట్ బెంచ్లో ఎప్పుడు కూర్చోలేదా? నువ్వు కనుక కాలేజ్ పోయినట్టు అప్ప ఏంది అయింది. నువ్వు కనుక కాలేజ్ అని ఇట్లా ఉంటుంది. ఏదో వ్లాగ్ తీరా అని పంపించి ఇట్లా ఇష్టం. ఫస్ట్ డే వచ్చిలేమరా అందరు. ఫస్ట్ డే 4th year ఫైనల్ ఇయర్ ఫస్ట్ డే రాము చదువుకోవాలంటావు, ఎందుకంటే మిడ్ రాము ఫైనల్ రాము అంటే. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఇప్పుడు చూడండి, ఇది జీవితంలో ఏదో సాధించినట్టు, ఏదో చేసేసినట్టు ఎట్లా చేస్తుందో చూడండి. క్లాస్లో ఎవ్వరు లేవు. వీళ్ళ క్లాస్లో ఎంతమంది ఉన్నారా మీ క్లాస్లో? 10 boys 4 girls. అందుకే లంచ్ చేసి బయటకు వచ్చేసినాం. ఎట్లుంటుంది ఉండకపోతే ఎత్తలే మరి క్లాస్లో. అందుకే మధ్యాహ్నం వచ్చేసినాం. చదువుకోవాలంటే ఇంట్రెస్ట్, కాకపోతే ఎవరు లేనప్పుడు క్లాస్లో ఇప్పుడు నేను ఒక్కనుంటే నేను ఏం చేయాలా? నేను ఒక్కని బాగుపడడం నాకు ఇష్టం లేదు. అందరు బాగుపడాలా, అందుకే ఇట్లా. వీళ్ళ కాలేజీలో కూడా బంగొట్టిల్లు ఏవో కళ్యాణ్. ఇప్పుడు వీఆర్ హెడింగ్ టువర్డ్స్ అవర్ హాస్టల్ మెమరీస్. P5 రెడ్డిస్ హాస్టల్. ఇప్పుడు వరకు ఈత ఓవర్ యాక్షన్ చేసిండు కదా, ఇప్పటి నుంచి అట్లా ఏముంది ఆడ హాస్టల్లో. ఇది టైం పాస్, ఫుల్ టైం పాస్. కానీ ఒక్కసారి ఈ కొత్త హాస్టల్కి వెళ్ళే ముందు హాస్టల్ వెకేట్ చేసేటప్పుడు చిన్న వీడియో తీసుకుంది. ఎందుకు తీసుకున్నారో తెలియదు, ఎక్కడ పెట్టినా. సో ఇందులో ఒకసారి చూడండి. ఇట్లా రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చుడితోటే ఇట్లా వ్యూ ఉంటుంది అనమాట. బాగా చల్లగాలి, ఇట్లా బెడ్లు వేసుకొని పండుకోవచ్చు. అండ్ ఇక్కడ కూర్చోవచ్చు, అండ్ ఇక్కడ వ్యూ. లోపలికి వెళ్తే ఇదంతా మా రూమ్. ఇంకా లగేజ్ గుణ అండ్ స్వరన్ కుశల్.
అయితే పెంట్ హౌస్ని అయితే ఖాళీ చేసేస్తున్నాం. 2 years ఉన్నాం ఈ హాస్టల్లో. సో ఫుల్ ఖాళీ అనమాట, మొత్తం ఖాళీ చేసి నెక్స్ట్ షిఫ్ట్ అయిపోతున్నాం ఊరికి. మా హాస్టల్ పక్కన గర్ల్స్ హాస్టల్ పడ్డది. ఇగో నేను ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ అది ఇప్పుడు అయింది. ఇదేమో 2 నెలల ముందు ఏం లేదు, ఇప్పుడు మొత్తం అయిపోయింది బిల్డింగ్. గర్ల్స్ హాస్టల్. హాయ్ మిస్టర్ సాత్విక్ రెడ్డి. ఏం పెట్టిలో? బెండకాయ పప్పు చారు. కానీ ఇప్పటి నుంచి మనం హోమ్ ఫుడ్. లిఫ్ట్. బా ఎన్ని రోజులు అయిందిరా వచ్చి. హీరో వాళ్ళు వేసిల్లేం రా. అరే P5 రా. P5 మూసేసిండు. అబ్బా మా రూమ్ ఇది ఎట్లుందో చూడు, చెత్త. ఎన్ని రోజులు అయినా వచ్చి? 24 hours. హాయ్ చెప్పు. ఎట్లుందిరా? ఆహా, వీడు ఒక్కడే బంక్ కొట్టకుండా ఫుల్ డే కాలేజీలో ఉన్నాడు. ఎందుకురా 4th year చదువుకుందామని ఫిక్స్ అయినావా? ఫస్ట్ అదో మా హీరో. ఏం నడుతున్నావరా ఈ ఏరియాలో టైం పాస్ చేసి. ఇప్పుడు వీడు ఏరా కటింగ్ చెప్పుకో. ఛాయ్ చిన్న పోవాలి. చదివాను, కటింగ్ అయిపోయింది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కాదు, అది స్టాచ్యూ ఆఫ్ ఈక్విటీ. వద్దు తిను. సో ఇప్పుడు మనకి తోడుకి వాడు కూడా జాయిన్ అయ్యాడు. వాడు ఎటో పోతుండు. సో ఎదురైనా ఇక నేను ఇంటికి వెళ్ళిపోతే అయిపోయింది. సిరుగుడు ఎంత. నౌ గోయింగ్ టు హోమ్. నేను పోయే టైంకి వచ్చిల్లు. ఏంది ఆయిల్ వస్తుందా? ఒక్క రోజు కింద అరే వాడేటో పోవాలట. ఇట్లుంటాయి స్టోరీ. అంత అయిపోయింది మంచి. ఇప్పటికే లేట్ అయిందని స్టార్ట్ అవుతున్నాయి. వీళ్ళు వచ్చి ఆయిల్ పెట్టాను. జుట్టు ఘోరంగా పెరిగింది. ప్రాజెక్ట్ పాటిదారా మళ్ళీ వచ్చిల్లు. మళ్ళీ ఎంతసేపు అయితే తెలియదు. మళ్ళీ ఒక గంట. ఒక బస్సు అయిపోయింది. ఇప్పుడు బస్ నెంబర్ 2. బస్ నెంబర్ 2 అమ్మాతో ఘోరంగా అర్ధగంట అవుతుంది. బస్సు వస్తలేదు. మేమేమో వేరే రూట్ ట్రై చేద్దామని చేస్తున్నాం. ర్యాపిడో బుక్ చేసుకుంటే వాడు వచ్చినాక 2 kilometerల నుంచి వచ్చి వాడు ఒక రూట్ అర్థం కాక క్యాన్సిల్ చేయన్నా. టైము 7:20 అవుతుంది. 4కి అయిపోయింది కాలేజ్. నేను కాలేజ్ నుంచి బయటకు వచ్చింది మధ్యాహ్నం 1:20కి వచ్చేసిన. ఫైనల్లీ రీచ్ టు హోమ్. పైకి వెళ్దాం. ఫైనల్లీ ఇప్పుడు వచ్చిన ఇంటికి. వామ్మో టైం 7:40. ఫస్ట్ డే కాలేజ్ ఇట్లా జరిగింది అనుకుంటా. మార్నింగ్ 7:30 పోతే నైట్ 7:40 అయింది వచ్చేసరికి. కానీ రోజు అట్లా ఉండదు, రోజు టైం టు టైం ఉంటుంది. బాయ్.